మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయినా వరదన్నాక బురద, కళ్యాణం అంటే కంగారు లేకపోతే ఇక ఆ పెళ్లిలో ఆనందం ఏముంటుంది? చూడు, చివరికి పెళ్లి కూతురు కూడా ఎంత నీరసంగా ఉందో. ఏమే నీలిమా, పెళ్లి నీకే కాని నాకు కాదే. నువ్వే హుషారుగా ఉండాల్సింది పోయి నువ్వేంటే ఇలా మౌనంగా ఉంటే ఎలాగే? ఏం లేదులే బామ్మ, అన్నీ మీరు అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి కదా, అలాగే కానివ్వండి. నీలిమా, అన్ని పనులు అవే జరుగుతాయి కానీ ముందు నువ్వు ఈ ఫైల్స్ చూడు. నువ్వన్నీ చెక్ చేసి ఒకసారి ఓకే అంటే ఆఫీస్కి పంపించాలి. ఇమీడియట్ గా ఈ వర్క్ స్టార్ట్ చేయాలి. అదేంటంటే నేను చూడటమేంటి? ఈ కంపెనీ చైర్పర్సన్ మీరు, చెక్ చేయవలసింది కూడా మీరే కదా. కంపెనీకి అధినేత నేనే అయినా ఇక నుంచి ఆ పనులన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యతల్ని కూడా నీకే అప్పగించాను. అక్కడ జరిగేటువంటి ఏ కార్యక్రమమైనా, వచ్చే ఏ ప్రాజెక్ట్ అయినా సరే నీ సంతకంతోనే ఉండాలనేది మా కోరిక. అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇదిగో ఒకసారి చెక్ చేసి నువ్వు సంతకాలు పెడితే నేను ఆఫీస్కి పంపిస్తాను. ఏంటంటే మరీ నా మీద ఇంత నమ్మకాన్ని పెంచుకుంటున్నారు? బావుందే. ఇంటి మనిషిని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను చెప్పు? కోడలంటే ఇంట్లో ఒక మనిషి పెరగడం కాదు, ఇంట్లో బాధ్యతలన్నీ తీసుకునే మనిషి రావడం. ఇంట్లో అందర్నీ తనవారిగా చూసుకునే వ్యక్తిగా మారడం. నువ్వింటి కోడలివి అవుతున్నావు అంటే ఈ ఇంట్లో అన్ని బాధ్యతలు నీవే అవుతాయే. నీకిచ్చిన బాధ్యతలు మరింత పెరుగుతాయి. ముందు ఆ ఫైల్స్ ఏంటో చూడవే. తీసుకో మురారి. థ్యాంక్ యూ. అవును భార్గవి, ఆదిత్య కనిపించడం లేదు. ఎక్కడికైనా వెళ్ళాడా? చిన్న పనుండి బయటికి పంపించాను, వచ్చేస్తాడు. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? అదే భార్గవి, రాధ డెలివరీ డేట్ దగ్గరికి వస్తుంది కదా, తననిప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అప్పుడు నువ్వు చెప్పిన డాక్టర్ తనకి డెలివరీ సమయంలో 99% గతం గుర్తొచ్చే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఏ క్షణమైనా తనకి గతం గుర్తొస్తే అప్పుడు తను ఎలా ఫీల్ అవుతుందో, ఎలా ఉంటుందో, అసలు ఏం జరిగింది, ఇలా రకరకాల ప్రశ్నలు నా ముందుంటాయి. వాటన్నిటికీ సమాధానం తన దగ్గర ఉంటుంది. అప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ఆలోచిస్తే నాకు కొంచెం భయంగా ఉంది భార్గవి. అందుకే నువ్వు, నేను, అందరం తనని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉండాలి. కానీ ఒక్క నిమిషం కూడా మనం విడిగా వదలకూడదు. మరీ ముఖ్యంగా నేను రాధకి దూరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. రాధ గురించి నువ్విలా ఆలోచిస్తున్నావు, కానీ అసలు తనిక్కడుండకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అదేంటి భార్గవి, నేను మాట్లాడుతుంటే నువ్వలా వెనక్కి తిరిగిపోయావు? ఏం ఆలోచిస్తున్నావు? రాధ గురించేనా? అవును మురారి, తన గురించి ఆలోచిస్తున్నాను. కానీ ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. నువ్వే ఇలా భయపడితే రాధ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. తనకి మనందరం ధైర్యం చెప్పాలి. తను ఒంటరి కాదు అని మనం తనకి నచ్చజెప్పాలి. ఇది మాట్లాడదామని నేను వచ్చాను. బాబుగారు, మీరిక్కడే ఉన్నారా? దండాలండి. దండాలు. అమ్మగారు, బట్టలు తెచ్చానండి. 2 టవళ్ళు, 4 చీరలు, మీ తమ్ముడు గారి బట్టలు అన్నీ తెచ్చానమ్మా. ఎందుకంటే మీరు ఊరెళ్తున్నారు కదా. మళ్ళీ ఆలస్యమైందనుకోండి, మీకే ఇబ్బంది అవుతుంది.
అందుకే ఏ ఇబ్బంది రాకుండా ముందే తెచ్చాను. మళ్ళీ మీరు ఊరి నుంచి వచ్చాక మిగతా బట్టలు తీసుకెళ్తాలే. ఏంటి భార్గవి, నువ్వు ఊరెళ్తున్నావా? అదేంటి బాబు అలా అడుగుతారు? మీ ఇద్దరు మంచి స్నేహితులు కదా, మీకు చెప్పకుండా వెళ్తారా? వస్తాను బాబు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. చెప్పు భార్గవి, నువ్వు ఊరెళ్తున్నావా? అంటే మురారి అది ఏంటి భార్గవి, నువ్వు నా స్నేహితురాలివి. రాధ డెలివరీ టైంలో నువ్వు నాకు సహాయంగా ఉంటావనుకున్నాను. కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు? అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? అది కాదు మురారి, చెప్పాను కదా ఏమీ జరగదు, అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. భార్గవి, ఆ? సీరియస్గా అడుగుతున్నాను. నేను నీతో మాట్లాడుతుంది రాధ గురించి, నేను ఆలోచిస్తుంది తన గురించి. కానీ నువ్వు దేనికి సమాధానం చెప్పడం లేదు. నేనేం మాట్లాడినా మౌనంగా ఉంటున్నావు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఊరెళ్తున్నావు అన్నది రుజువైంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరిని తీసుకుని వెళ్తున్నావు? నన్ను నేను మార్చుకున్నా కూడా నా గతం మాత్రం నన్ను వెంటాడుతుంది. ఈ అజయ్ ఆ గతాన్ని పట్టుకున్నాడు, నా భవిష్యత్తు మాత్రం ఊహించడం లేదు. ఇప్పుడు పార్థుకి కూడా అనుమానం వచ్చింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయం వేస్తుంది. నేను చెప్పాను కదా నీలిమ ఇక్కడే ఉంటుందని. పద. అమ్మ నీలిమా, మీ అత్తయ్య గారు స్వీట్లు చేయమన్నారు. ఇదిగో నేనే చేశాను. ఇవి టేస్ట్ చేసి చెప్పమ్మా ఎలా ఉన్నాయో. నీలిమా, అమ్మా అదిగో అమ్మా, అక్కడ స్టవ్ ఉంది, ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్లు ఉంటాయి, కాఫీ పెట్టి తీసుకురా. సరేనా? సార్ కాఫీ. అలా పెట్టమ్మా. థ్యాంక్ యూ.